అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకుంది. నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు, మా కమిట్మెంటు. మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు. నీకు భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. మీరు చూస్తుండ్రు, నేను చెప్పుడు కాదు, మీరు చూస్తుండ్రు. రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కిందనే చూస్తలేడు. మీరు అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు, వాన్ లోపలెత్తాడు. నేను అనా ఆయన ఎవరో మర్చిపోయిండు పేరు అని నేను అనా. ఎందుకన్నా అంటే నిన్ను ఎవడు నేను ఏమంటున్నా అంటే నిన్ను ఎవడు గుర్తుపడతలేడు. నేనేం చేస్తా దానికి? సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకే కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు. అందుకే భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎన్నిసార్లు పిలిచినా పోతా, కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతోని మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్తో పోదాం. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా, ఎన్ని సవాళ్ళు వేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు, తల వంచేది లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్టపీస్ కేసే, వీడు ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి, బరాబర్ కొట్లాడదాం, గట్టిగా ముందుకోదాం. మీ అందరి దయతో ఆశీర్వాదం తీయాలి. సిరిసిల్ల నుంచి కూడా మా తమ్ముళ్ళు చాలా మంది వచ్చిండ్రు, మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజానికి నేను ఊహించలేదు, మేము చెప్పలేదు, అయినా కూడా మీరందరూ ప్రేమతో వచ్చినందుకు మా సిరిసిల్ల అన్నదమ్ములకు కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళా ఈరోజు మళ్ళా ఏమైనా రమ్మనాలంటే మళ్ళీ ఏమైనా క్వశ్చన్లు ఉండాలి, వాళ్ళ దగ్గర ఏం లేవు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమైనా క్వశ్చన్ పంపితే రమ్మంటారేమో, పోతా. రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు, మళ్ళా పోతా, మళ్ళా చెప్తా, మళ్ళా చెప్పొస్తా. రేవంత్ రెడ్డి ఒక లుచ్చాగాడు, దొంగ, ఆయన లెక్క మేము లుచ్చ పనులు చేయమని చెప్తా, పక్కా చెప్తా. ఇంతేనా? జర ఆగురాబోయ్. దేనికి సంబంధించా? లేని అవినీతిని పట్టుకుందామంటే ఆడికెళ్ళి దొరుకుతుంది. లేని అవినీతి గురించి లొట్టపీస్ కేసుల పాపం ఎత్తుకుతా ఉన్నారు వాళ్ళు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు, మైసూరు బోండాలు ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా గంతే ఉంది. అందుకే నేను చెప్పిన వాళ్ళకి, మీరు ఒక వైల్డ్ గూస్ చేజ్ అంటారు ఇంగ్లీష్లో, గన్లు ఉన్నారు మీరు, కేసు లేదు తొక్కలేదు, ఇలా ఏముందా అని నేనే చెప్పిన వాళ్ళకి. ఏముంది, ఏం అడుగుతున్నారు మీరు? వాళ్ళు ఏమంటారంటే ఫైల్ ఇళ్ళకెళ్ళి అందులోకి పోయింది నీకు ఎరికేనా, అందులోకెళ్ళి ఇళ్ళకి పోయింది నీకు ఎరికేనా. నేను చెప్పిన, ఒక మంత్రిగా, తెలంగాణ బాగుని కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం, మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నా. ఒక్క పైసా అవినీతి కానీ, ఒక చిన్న తప్పు కానీ మేము చేయలేదు. చేసినట్టు ఇప్పటివరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు. ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి 4 రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు, కానీ దానికి భయపడేటోడెవడు లేడు. అల్టిమేట్గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది, న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చినా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతా. మళ్ళొకసారి మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి దయచేసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక చాలా రోజులు ఉంది, ఇంకా మళ్ళీ ఎప్పుడు పిలిచినా పోతా అని చెప్పినా తప్పకుండా పోతా. మీరు కూడా దయచేసి నేను కోరేది అంటే రేపటి నుంచి మళ్ళీ శరామామూలుగా యథావిధిగా మన పని మనం పోదాం. తప్పకుండా మా ఆలా వెంకటేశ్వర రెడ్డి అన్న, ప్రభాకర్ అన్న, మా జీవన్ రెడ్డి గారు తమ్ముడు, ఇంకా వెనకాల ఉన్న మా అన్నలు ఏమనుకోకరు, మా ఆనంద్ అన్న, గణేష్ అన్న, లింగన్న, రామ్మూర్తి, గోవర్ధను, శంకర్ నాయక్ అన్న, గౌడ్ సాబ్, రవన్న, మా ఎంఎన్సీ అన్న, నవతా ఇంకన్న, ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. ముంగటున్న క్రాంత్ అన్న, బాలమల్లన్న, రామచంద్ర అన్న, నగేష్ అన్న, ఇక వాసన అందరికీ, ఇక అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ, సారీ వాళ్ళని మూలకు నుకేశ్వరు ఏమనుకోకరు, మా మీడియా మిత్రులకు, గౌరవనీయులైన మా మీ పొద్దున్నుంచి మా భాస్కర్ రావు అన్న, సారీ శ్రవంతి గారు, కనబడిన వాళ్ళు ఏమనుకోక, మా రవీందర్ రావు గారు, సారీ అన్న. అయితే పొద్దున్నుండి మరి ఈరోజు నాకు మద్దతుగా మన ఒక పార్టీ కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ ఏదైనా కష్టం వస్తే మేమందరం ఉన్నామంటూ